రూప పోలీసులు రాజుని అరెస్ట్ చేయడంతో ఇక రాత్రిపూట అంతా కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రాజు కూడా పోలీస్ స్టేషన్లో రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అలా ఒకరినొకరు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక తనని విడిపించడం కోసం అని చెప్పి రూప సుమతో చెబుతూ, పిన్ని నేను రాజుని విడిపించుకొని వస్తాను, ఏదో ఒక విధంగా మీరు ఇంట్లో మేనేజ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ రూప, మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది, వద్దమ్మా, అయినా నువ్వు ఈ టైంలో వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు, రాత్రి అయిపోయింది కదా, కావాలంటే రేపు ఉదయం ఆలోచించవచ్చు, నా మాట వినమ్మా అని చెప్పి సుమ అంటూ ఉంటుంది. ఇక దాంతో రూప గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక సాయిబాబా దగ్గర కూర్చొని, నా ప్రేమికుడు, నా రక్షకుడు, నా సేవకుడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, త్వరగా రాజు విడుదలయ్యి వచ్చేలాగా చూడు స్వామి అని చెప్పి అలా రూప దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే దీపక్ విజయాంబికతో మళ్ళీ ఈ పెళ్ళిని ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తారేమోనని టెన్షన్గా ఉందని చెప్పి అంటూ ఉంటే, ఇంకెవరు ఆపుతారా, ఆ రాజుగడు స్టేషన్లో ఉన్నాడు, నా తమ్ముడి మాట కాదని రూప అంత ధైర్యం చేయదు అని చెప్పి అంటూ ఉంటే, ఆ రాజుగడు మళ్ళీ ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. అయితే నీకంత అనుమానంగా ఉంటే ఆ రాజుగాడికి కాళ్ళు చేతులు విరగ్గొట్టమని చెప్పి వాడి బెండ తీయమని ఆ ఎస్ఐకి చెప్పు అని విజయాంబిక అంటూ ఉంటుంది. దాంతో దీపక్ ఎస్ఐకి ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికపై మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేయండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే సార్, అలాగే చేస్తాను, వాడు ఇంకెప్పుడు కూడా మీ ఇంటి వైపు కన్నెత్తి చూడడు, వాడికిచ్చే కోటింగ్ అలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఇక్కడ 7 అడుగులు వేసే టైంకి వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టాలి, ఒక్క అడుగు కూడా వేయకుండా చేయాలి, నేను ఇక్కడ అరుంధతి నక్షత్రం చూసే టైంకి వాడికి చుక్కలు చూపించాలి, అప్పగింతల టైంకి మీరు వాడిని ఎవరికి అప్పగించినా నాకు సంబంధం లేదు అని చెప్పి దీపక్ చెబుతూ ఉంటాడు. దీపక్ మాటలు రూప విని కంగారుగా రాజుకి బెయిల్ ఇవ్వడానికి పరిగెడుతూ ఉంటుంది. తర్వాత విజయాంబిక దీపక్తో, రేపు పెళ్లి వాళ్ళు మనకిచ్చే నగలు డబ్బు తీసుకొని మనం ఫారెన్ పారిపోతున్నాము, అన్ని ఏర్పాట్లు కూడా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజుగాడికి కోటింగ్ ఇప్పిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి పెళ్ళి ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేడు, నీ పెళ్ళి అయిపోయినట్టే అని విజయాంబిక అంటూ ఉంటుంది. మరోపక్క రూప లాయర్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రాజు ఎస్ఐతో, మీరు నా ఒంటి మీద చేయి వేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సీఎం గారి ఇంటికి వెళ్ళి గొడవ చేసి మళ్ళీ మాకి వార్నింగ్లు ఇస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది మీకు సీఎం గారి ఇల్లు అవ్వచ్చు, కానీ నాకు కాదు అని చెప్పి రాజు అంటాడు. పోలీసులంతా కలిసి రాజుని కొడుతూ ఉంటారు. మరోపక్క రూప లాయర్ని తీసుకుని స్టేషన్కి వెళ్తుంది. లాయర్ గారు, నేను లోపలికి వస్తే సీఎం కూతుర్నని అందరికీ తెలిసిపోతుంది, మీరే వెళ్ళండి అని చెప్పి రూప లాయర్ని లోపలికి పంపిస్తుంది. అక్కడ ఉన్న ఎస్ఐతో మాట్లాడి ఆ లాయర్ రాజుకి బెయిల్ ఇప్పిస్తారు. అసలు ఈ రాజుకి ఎవరు బెయిల్ ఇప్పించి ఉంటారో, సీఎం గారిని ఎదిరించి ఎవరి పని చేసి ఉంటారో అని చెప్పి ఎస్ఐ ఆలోచిస్తాడు. ఇక లాయర్ రాజుని బయటకు తీసుకొచ్చాక, లాయర్ గారు మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పి రూప అతన్ని పంపించేస్తుంది. తర్వాత రాజుని చూసి రూప ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రూప ఇంట్లో కనిపించకపోవడంతో అనుమానం మొదలవుతుంది. ఒకవేళ రాజును విడిపించడానికి రూప వెళ్ళిందేమో అని చెప్పి దీపక్ విజయాంబికతో అంటూ ఉంటాడు. రూప అంత ధైర్యం చేస్తే ఇప్పుడే తమ్ముడు దగ్గర ఇరికిస్తాను అని చెప్పి విజయాంబిక సూర్యప్రతాప్ని పిలిచి, తమ్ముడు రూప కనిపించడం లేదు, ఒకవేళ ఆ రాజుగారిని విడిపించడానికి వెళ్ళిందేమో అని చెప్పి అంటూ ఉంటే, నేను అంతలా చెప్పిన తర్వాత కూడా రూప వెళ్ళదు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మరోపక్క సుమ రూపకి ఫోన్ చేసి, రూప నిన్ను ఇరికించడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరగా ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రూప రాజుతో, రాజు పదరాజు, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, అవతల అత్తయ్య వాళ్ళు నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారట అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కూడా వస్తానని రాజు అంటూ ఉంటే, వద్దు రాజు, నేను నిన్ను దిగబెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి రూప రాజుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక విజయాంబిక వాళ్ళు రూపని సూర్యప్రతాప్ దగ్గర ఇరికిస్తూ ఉంటారు. మనం ఇంతలా కేసు పెట్టినా కూడా రాజుగాడికి ఎవరో బెయిల్ ఇప్పించారట, నాకెందుకు రూపని బెయిల్ ఇప్పించిందేమో అనిపిస్తుంది మామయ్య అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. ఒకవేళ రూప కనుక ఆ పని చేస్తుంటే
తనకి ఇంకెప్పటికీ కూడా ఈ ఇంటి గడప దాటి లోపలికి వచ్చే అవకాశమే ఉండదు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, ఇక సుమని పిలిచి రూప బయటికి వెళ్ళి రాజుగారికి బెయిల్ ఇప్పించిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, మీ మాట కాదని రూప అలా ఎందుకు చేస్తుంది బావగారు, లేదు అని చెప్పి సుమ కవర్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.